చూడు గంగా, దీన్ని ఇంటికి తీసుకెళ్దామని నేను అండమైతే అనేశాను. కానీ ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నానమ్మ ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటుంది. అలాంటిది ఆవిడ ఇంట్లో ఈ పప్పిని చూసిందా చాలా కోపడుతుంది తను. నీకొకటి చెప్పరా గంగా, ప్రదీప్ అన్నయ్య కూడా ఒకసారి ఒక పప్పిని తీసుకొచ్చాడు. నానమ్మ చాలా కోపడింది ప్రదీప్ అన్నయ్యని, ఎంతగానో తిట్టింది. ఆ సంగతి నాకింకా గుర్తుంది. నాకు కూడా తెలుసు. స్నానఘట్టానికి వెళ్ళినప్పుడు ఒక కుక్క అమ్మగారిని చాలా వేధిస్తూ ఉండేది. తన చీరని ఒకటే లాగుతుండేది. అమ్మగారు మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చేది. అయినా నేను దీన్ని విడిచిపెట్టాను సాగర్. నీ కాలుకి ఏమైంది సాగర్? అరే అదేం లేదులే, నేను మెట్లెక్కి వస్తుండగా నా కాలికి దెబ్బ తగిలింది. చాలా నొప్పొచ్చింది అప్పుడు. అదంతా ఎందుకులే గంగా, ముందు దీనికి ఒక మంచి చోటు చూద్దాం. ఎవరికీ తెలియకుండా ఉండే చోటు, అది హాయిగా ఉండగలిగే చోటు. నా గది బయట ఒక చిన్న బాల్కనీ ఉంది కదా, అక్కడ ఉంచుదామా? వద్దు, అక్కడికి ఎంతో మంది వస్తుంటారు. ఎవరైనా చూస్తే? మరి స్టోర్ రూమ్ లో అయితే ఎలా ఉంటుంది? సరుకులన్నీ ఆ గదిలోనే ఉంటాయి. మాలతి గోవిందయ్య గారు రోజుకి 10 సార్లు అక్కడికి వచ్చిపోతుంటారు. ఎక్కడ దాచుదాం దీన్ని? చోటు దొరికింది. ఎక్కడా? ఎక్కడ చోటు? అక్కడ, ఆ డబ్బాలో. ఆ డబ్బాలోనా? పండితుల వారు చెప్పినవని గుర్తున్నాయిగా. ఎలాంటి దరిద్రపు గొడ్డు జంతువు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. సరే అత్తయ్య, అంటే బయట తలుపు కూడా మూసుంచితే మంచిది. అవును, అదే మంచిది. పండితుల వారు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకున్నవన్నీ ఖచ్చితంగా పాటించాలి. దీపావళి రాకముందే ఇల్లు మొత్తం శుద్ధి చేసే పని అయిపోవాలి. చక్కగా చెయ్యాలి, సరేనా? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇదిగో మాలతి, నీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేయాలి. వెళ్ళు. వెరీ గుడ్ గంగా, ఇక ఇది చాలా హాయిగా ఉంటుంది. సాగర్, దీనికో పేరు పెట్టాలి కదా. ఆ షేరుకున్నట్టే ఓ పేరుండాలిగా. అవును. జిమ్మీ, మరైతే టామీ. అదొద్దు. బ్రౌనీ. ఏంటి? బౌనియా? బౌనీ కాదు, బ్రౌనీ. ఈ పేరు నాకు అసలు నోరే తిరగడం లేదు. అయితే నువ్వే చెప్పు, దీనికి ఏం పేరు పెట్టాలో. నేను కుక్కలకు పిల్లులకు ఇంతవరకు పేరే పెట్టలేదు. నాకేం తెలుసు? అయితే మరి నేను చెప్పిన పేరే ఒప్పుకోవచ్చుగా. ఎలా ఒప్పుకుంటాను? ఏదైనా ఒక మంచి పేరు ఉండాలిగా. గుర్తొచ్చింది, మా నాన్నగారు ఒక ఆవును పెంచేవారు. మా అమ్మకి చాలా ఇష్టమైన మిఠాయి ఉండేదిగా. ఆ పేరు పెట్టారు నాన్నగారు ఆ ఆవుకి. నేను కూడా నాకు ఇష్టమైన మిఠాయి పేరు పెడతాను దీనికి. ఇక నుంచి దీని పేరు జిలేబీ ప్రసాద్. ఏంటి? జిలేబీ ప్రసాదా? ఇదేం పేరైనా? ఇది ఎంత ముద్దుగా ఉందో ఆ పేరు కూడా అంతే ముద్దుగా ఉంది. జిలేబీ ప్రసాద్. ఏం జిలేబీ ప్రసాద్, ఈ పేరు నీకు నచ్చింది కదా? అయితే బాలేదని కాదు, దానికి కూడా నచ్చినట్టుంది. ఏమంటావు జిలేబీ ప్రసాద్? సరే, ఈ పేరే ఫైనల్ చేసేద్దాం జిలేబీ ప్రసాద్ కి. ఇక నుంచి జిలేబీ ప్రసాద్ నాతో పాటే ఉంటాడు.